వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. పట్టాభి గారికి, బసవయ్య గారికి, సుధాకర్ గారికి నమస్కారాలు. ఇప్పుడు కొనుక్కునేవాడికి తెలుస్తుందండి బాధ, కొట్టేసేవాడికి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టినా, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పిల్లలు ప్లాట్లు వచ్చినా కొనుక్కున్నారు, కొట్టేలా. కొట్టేస్తే అది వేరే విషయం. వెంకటకృష్ణ గారు కొనుక్కోవడం కూడా కాదు, వాళ్ళ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే వచ్చిన రిటర్నబుల్ ప్లాట్, అది కొనుక్కున్నది కాదు. యా ప్లీజ్ కంటిన్యూ. కొనుక్కున్న తప్పే ఉందంటున్నాను నేను. వెంకటకృష్ణ గారు, ఒక రాజధాని వస్తుంది, ఒక నగరం వస్తుంది, అక్కడ భూమి కొనుక్కొని ఆ భూమిని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే తప్పేందంటున్నాను నేను. తప్పలేదు. మీరు కోకాపేట భూములు కొనుక్కోవడం లేదా? గజాలు ఉంటే అక్కడ ఇప్పించడం కొనుక్కుంటారు. కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వస్తున్నారు? రాజధానికే కదా వచ్చేది. అవును, రాజధాని కాబట్టే కదా పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నది. అవును, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టగలేంది మీలాంటోడో నాలాంటోడో రాధాకృష్ణ గారు లాంటోడో కొనుక్కొని ఇచ్చినా కూడా తప్పేంటి? అవును, కొట్టేయటం కాదు కదా. రాధాకృష్ణ గారు అంటే ధనుంజయ రెడ్డి గారు కాదు, కృష్ణమోహన్ రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మాట చెప్తా, రాధాకృష్ణ గారు కోరితే పదవులే వస్తాయి ఆయన కార్యాలయానికి, ప్లాట్లు ఎందుకండి? ఆ తక్కువని ఎప్పుడు రాధాకృష్ణ గారు చేయరు కదా. నేను 2-3 సందర్భాల్లో రాధాకృష్ణ గారిని కలిసిన సందర్భం ఉంది. ఆయన పని ఎంతవరకు, ఆయన పరిధి ఎంతవరకు, ఆయన ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు మాట్లాడగలడో అంతే మాట్లాడతారు. మీకు ఈ సందర్భంగా మాట చెప్తాను సార్. ఈ డిబేట్లో పేర్ని నాని గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో, వైసీపీ సోషల్ మీడియాకో చేతులు కట్టుకొని సమాధానం చెప్పడానికి నేనేం రాలా, నేనేం సంజాక్షి చెప్పడానికి రాలా. అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదంటున్నాను నేను. మీ రాజధాని మావి కాదు కదా, అమరావతి కాదు కదా. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఉన్నప్పుడు, అమరావతిలో అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు, అక్కడ ప్రజలే లేనప్పుడు మీకేంటంటే నాకు నొప్పి. మీకేం సంబంధం? హాయ్ నారాయణ, హాయ్ చంద్రబాబు నాయుడు గారు, హాయ్ రాధాకృష్ణ గారు అని పలకరించుకోవడానికి ప్లాట్లు ఇచ్చారు. ఆ రాధాకృష్ణ గారు అందుకే రాశారు, బుర్రలో గుజ్జు లేదని. గుజ్జుంటే పేర్ని నాన్నగారు అట్లా మాట్లాడరు కదా. ఏంటి సార్, మొన్నేమో 50,000 కోట్ల రూపాయలతో అమరావతి పనులు జరుగుతుంటే 1,00,000 కోట్లు అన్నారు ఒకడు, 2 లక్షల కోట్లు అన్నాడు ఇంకొకడు, 360 లక్షల కోట్లు అన్నాడు ఒకడు. చంద్రబాబు నాయుడు గారు అద్దెలో ఉంటే ఆయన అద్దెలో ఉన్నాడు, ఇల్లే కట్టుకోలేదు, మేము ఇల్లు కట్టుకున్నాం. నువ్వు కట్టుకున్నావు ఇల్లు, దాదాపు 150 ఇళ్ళని ఖాళీ చేయించి రోడ్డు వేయించుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇల్లు ఎట్ట కట్టాడు, అది ఎవరి దగ్గర లాక్కున్నాడు, అది కూడా అందరి దగ్గర హిస్టరీ ఉంది. కాదు ఇప్పుడు కాదు సార్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా రాజధాని అమరావతిలో ఇల్లు కావాలనుకున్నాడు. ఓంకార్ అనే రైతు దగ్గర కొన్ని సదరపు గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏడిపోయిందంటున్నా పేర్ని నాని గారికి. పడి ఏడవలసిన పనే ఉందంటున్నా. అసలు అమరావతి మీద ఎంతకాలం ఏడుస్తారు? 2024తో ఓట్లతో ప్రజలందరూ కూడా ధబేల్ అని కొట్టినా కూడా మీకు రాజధాని మీద సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్నాడు, లోకేష్ గారు అందంగా కొడుతున్నాడు. ఇందా మీరు మాట్లాడిన ధరేకుల రామారావు గారు 25 ఎకరాలు ఇచ్చారు, పెద్ద రైతు. 25 ఎకరాలు ఇచ్చాడండి రైతు. మీరు అసలు అక్కడ కమ్మలు తప్ప ఎవరో లేరన్నారు, మమ్మల్ని అసలు తీసేశారు. ఈ రోజున అమరావతిలో ఏ ప్లాట్ ఇచ్చినా కులాలకి మతాలకు అతీతంగా ఒకే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్లాట్లు ఇస్తున్నాడు. సమస్యలు ఉంటే ఒక కమిటీ నేసి పరిష్కరిస్తున్నారు. ఒక మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, అది ఒక నగర నిర్మాణం, సమస్యలు వస్తాయి. మీకు ఒక మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ సాచివేతలో సిఫారసులు పనికిరావండి. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, నేను దగ్గరికి వెళ్తున్న వ్యక్తిని. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఆయన దగ్గర ఏ సిఫారసు పనికిరాదండి. చాలా కర్ణకఠోరంగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అంతే ఉంటాడు, కార్యకర్త అయినా అంతే ఉంటాడు, బయటోడైనా అంతే ఉంటాడు, నాలాంటి చైర్మన్ అయినా అంతే ఉంటాడు. సాధ్యాసాధ్యాలను బట్టే పని చేస్తాడు. అలాంటి పనిని ఈ వక్రభాష్యాలతో, తప్పుడు రాతలతో, టూ పత్రికన్నా చీపత్రికన్నా కాండించి ఊచిన అసలు ఈ పత్రికకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది చెప్పండి సార్. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, మావిగాని ప్రతిపాదనలోనే మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తయిందంట. వెంకటకృష్ణ గారు చూడండి, అలాంటి మహానుభావులు నడిపించే ఆ పత్రిక సిగ్గు లేకుండా శరములు. అంటే మేము ఒక మాట చెప్తా సాంబశివరావు గారు, సాక్షి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పేర్ని నాని గారు లాంటి పెద్దలు కానీ ఎంత ఏడిస్తే, ఎంత పడి ఒగిస్తే అమరావతికి అంత మేలండి. మనం మంచి వాళ్ళవా కాదా అనేది మన శత్రువు చెప్తాడు సార్, మన నడబడికి చెప్తుంది సార్.
అలాగనే అమరావతి మీద వీళ్ళ శాపనార్థాలు ఎన్ని పని చేసినా అమరావతి చాలా దుర్భేద్యంగా చాలా చక్కగా జరుగుతుంది. కొన్ని సమస్యలు ఉన్నమాట యథార్థమే. ఇప్పుడు రామారావు గారికి కూడా సమస్య ఉంది, ఆయనకు రోడ్డు పోటు ఉంది, అయినా అక్కడ ప్రభుత్వం తీసుకోవాలా. అటువంటి సమస్యలు కూడా చూసి పరిష్కరిస్తున్నారు. ఎన్ని సమస్యలు లేవు. ఒక నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఒక పెద్ద ఎత్తున ఒక కసరత్తు జరుగుతున్నప్పుడు, మీకు ఇంకో మాట కూడా చెప్తా. రాధాకృష్ణ గారు ఆ పొలం ఇచ్చినప్పుడు వెస్ట్ బైపాస్ రోడ్డు లేదు, అక్కడ వెస్ట్ బైపాస్ వస్తున్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు ఆ వెస్ట్ బైపాస్ దగ్గర కూడా అసలు ఎండి రాధాకృష్ణ గారు కోరుకుంటే కోర్ క్యాపిటల్లో రావండి ప్లాట్లు. ఆ మాత్రం చేసుకోలేరా? మీరు ఎక్కడో కసిరెడ్డిని తెచ్చి మద్యం ముడుపులు కట్టారే, మద్యాన్ని ముడుపులు కట్టారు కదా సార్. లడ్డూ కల్తీలో పాల్పడ్డారు కదా సార్. మీరు ఋషికొండ కట్టారు కదా సార్ మీ ఇష్టానుసారంగా మీరు ఉండటానికి. అంటే మీరు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవచ్చు, ఇడుపులపాయ ఎస్టేట్ కట్టుకోవచ్చు, లోటస్ బాండ్లో ఉండొచ్చు, బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఉండొచ్చు, ఋషికొండను కట్టుకోవచ్చు. కానీ ఒక మీడియా సంస్థాధిపతి కానీ లేదా ఒక రైతు కానీ ఓ 4 ఎకరాలు ఇచ్చి ఒక 100 గజాలు 200 గజాలు 1000 గజాలు చదరపు ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లు తీసుకో. అయినా వీళ్ళే అంటున్నారు కదండి అసలు రైతులకు న్యాయం జరగటం లేదు. రైతుల కోసం పోరాడతారా పాకులాడతారా? మీ పాపిష్టి కారణంగానే రాజధాని పనులన్నీ కూడా ఇంత వెనకబడి ఉంది. మీరు రైతుల్ని ఎలా నుంచి ఎల్లగొట్టి ఏం పోరాడతారు సార్? నేను పేరు నానిగారు అడుగుతున్నా. నానిగారు, రైతులకు అమరావతి రైతుల కోసం పోరాడతానన్న మాట అనటానికి కనీసం సిగ్గుంటుందండి. ఏనాడైనా అమరావతి శిబిరాల్లో 1631 రోజులు శిబిరం చేస్తే ఏ ఆడకూతునైనా పలకరించారా? పోనీ ఏ రైతునైనా పలకరించారా? మీరు ఎలా మాట్లాడతారు? ఆ జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే నువ్వు తందానా అంటమేనా? మీ నాన్నగారు కృష్ణమూర్తి గారు పెద్దలు, రాజకీయ వంశం మీది. ఇంత విజ్ఞత కలిగిన మీరే బాయ్ నారాయణ హాయ్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి దగ్గర కొనుక్కోండి. మీరు కూడా దమ్ముంటే రాజధానిలో మీరు కొనుక్కొని కట్టుకోండి సార్. తప్పే ఉంది, అమ్మేవాడు జరుగుతాయి ట్రాన్సాక్షన్, తప్పే ఉంది. కట్టుకొని మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఉంటానని ఇల్లు కట్టుకొని ఇళ్లలో ఉండే రైతుల మొత్తాన్ని కూడా ఇల్లు వదిలి రోడ్ల పాలు చేశారు కాబట్టి మాట్లాడాం. కాబట్టి వీళ్ళ కుట్రలు ఏంటి? అమరావతిని కదిలించలేము, అక్కడేమి పీకలేమని తెలిసిన తర్వాత కొత్త రకమైన